హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఒక అన్బాక్సింగ్ వీడియో అండి. DJI Osmo Pocket 3 కొనుక్కున్నాను నేను. క్రియేటర్స్ కాంబో ఇది. ఎక్కువగా లైక్ యూట్యూబ్ కానీ ఇన్స్టాలో వీడియోస్ కానీ చేసే వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చాలా కాంపాక్ట్ సైజు, వెరీ ఈజీ టు యూస్. ఇది ఇండియాలో అసలు దొరకట్లేదు, దాదాపుగా అన్నిట్లోనూ అవుట్ ఆఫ్ స్టాకే ఉంది. నేను బయట నుంచి తెప్పించుకున్నాను. ఒకసారి దీన్ని అన్బాక్స్ చేసి ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇందులో వచ్చేసరికి ఒక క్యారీ కేస్ లాగా ఇచ్చారు. దీంతోనే మనకు దాదాపుగా అన్నీ ఇందులోనే పెట్టేసుకోవచ్చు. ఇందులో ఏమేమి ఇచ్చారో ఫస్ట్ చూద్దాం. ఇదండి DJI Osmo 3. దీని హ్యాండిల్ పట్టుకోవడానికి చిన్న ట్యాగ్ లాంటిది ఇచ్చారు, తాడు, థ్రెడ్. చూసారా ఎంత చిన్నగా ఉందో, ఎంత ఈజీయో. చాలా కాంపాక్ట్ సైజు. అండ్ ఇది వచ్చేసరికి DJI మైక్, దీంతో పాటే ఇన్బిల్ట్గా మైక్రోఫోన్ కూడా వస్తుంది. అలాగే ఇదిగోండి విండ్షీల్డ్, అంటే బయట ఎక్కువ నాయిసెస్ అలాంటివి ఏవి వచ్చినప్పుడు ఇబ్బంది అవ్వకుండా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని ఇందులో ఫిట్ చేసుకుంటే సరిపోతుంది. చాలా కాంపాక్ట్గా ఈజీగా ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఈ పవర్ బ్యాంక్ అండి. ఈ పవర్ బ్యాంక్ వచ్చేసరికి మనకి సెకండ్ బ్యాటరీ లాగా యూజ్ అవుతుంది. దీన్ని జస్ట్ ఇలా ప్రెస్ చేసి దీనిలో ఫిక్స్ చేస్తే సరిపోతుంది. ఇదిగోండి, ఇది అడిషనల్ పవర్ బ్యాంక్ లాగా యూజ్ అవుతుంది. దీని బ్యాటరీ వచ్చేసరికి మనకి అరౌండ్ 2 hours పనిచేస్తుంది. అంతకన్నా ఎక్కువ బ్యాటరీ కావాలి అనుకున్నప్పుడు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సడన్గా ఛార్జింగ్ లేదు అనుకున్నప్పుడు ఈ ఎక్స్టర్నల్ బ్యాటరీని కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని తీయాలి అంటే ఇటు ప్రెస్ చేస్తే అటు ఇటు లాక్స్ ఓపెన్ అవుతాయి. ఓపెన్ అవ్వగానే ఇలా రిమూవ్ చేసేయడమే. అండ్ దీంతో పాటు ఒక చిన్న ట్రైపాడ్ ఇచ్చారు. ఈ ట్రైపాడ్ ఏంటంటే మనం ఎక్కడైనా పెట్టుకోవాలి అనుకున్నప్పుడు అలాంటప్పుడు చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఇందులోనే ఈ చిన్న ఎక్స్టెన్షన్ ఇచ్చారు. ఈ ఎక్స్టెన్షన్ ఎందుకు అంటే కొంతమందికి హ్యాండ్లో, అందరి హ్యాండ్స్ చిన్నగా ఉండవు కదా, కొంతమందికి మరీ హ్యాండ్లో చిన్నగా అనిపించినప్పుడు దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. దీన్ని పెట్టేసి అలాగే ట్రైపాడ్ కనెక్ట్ చేసుకోవాలనుకున్నా కూడా మీరు గమనించినట్లయితే ఇక్కడ మాత్రమే ఈ రౌండ్ హోల్ అనేది ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి ఓన్లీ Type-C మాత్రమే ఉంది, Type-C కేబుల్ మాత్రమే ఉంది. సో మనం ఏ ఎక్స్టెన్షన్ కనెక్ట్ చేసుకోవాలనుకున్నా ఇది పెట్టిన తర్వాత కనెక్ట్ చేసుకోవాలి ట్రైపాడ్కి. జస్ట్ దీన్ని ఇలా రొటేట్ చేసుకుంటే సరిపోతుంది. సో దట్ చిన్న ట్రైపాడ్తో ఇది రెడీ అయిపోయింది. అండ్ దీన్ని మళ్ళీ తీయాలంటే సేమ్ ఇందాకట్లాగానే బటన్ ప్రెస్ చేస్తే 2 sides లాక్ ఓపెన్ అవుతుంది. ఇలా తీస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి దీని C-to-C పిన్ ఛార్జింగ్ కేబుల్ అదొకటి ఇచ్చారు. అండ్ అలాగే ఇది వచ్చేసరికి మ్యాగ్నెట్, ఒక చిన్న మ్యాగ్నెట్ ఇచ్చారండి ఇందులో. ఈ మ్యాగ్నెట్ చూసారా, చిన్న మ్యాగ్నెట్ ఉంది ఇందులో. ఈ మ్యాగ్నెట్ యూజ్ ఏంటి అంటే మనం ఎక్కడన్నా మైక్ పెట్టుకున్నప్పుడు క్లిప్ ఉంటే, జనరల్గా షర్ట్స్ ఉంటే ఈ క్లిప్తో షర్ట్కి అటాచ్ చేసుకోవచ్చు. అలా కాకుండా మనం ఇంకెక్కడన్నా అటాచ్ చేయాలి అంటే షర్ట్ లోపల పెట్టేసి దీన్ని జస్ట్ ఇదిగోండి చూసారా అతుక్కుపోయింది. షర్ట్ లోపల పెట్టుకొని జస్ట్ దీనిలా ప్రెస్ చేస్తే చాలు, అతుక్కుపోతుంది. సో అలా కంఫర్ట్గా ఉండడానికి ఇది ఇచ్చారు. అండ్ అలాగే ఇందులో ఇంకొకటి ఏంటంటే మ్యాక్రో లెన్స్ అండి. ఏదైనా లాంగ్ షాట్స్ అవి తీయాలి అనుకున్నప్పుడు ఈ మ్యాక్రో లెన్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ మ్యాక్రో లెన్స్ వచ్చేసరికి మనం ఏమీ చేయక్కర్లేదు, జస్ట్ చూసారా ఇలా పెడితే ఆటోమేటిక్గా అదే అటాచ్ అయిపోతాయి, అంతే. చాలా ఈజీ.
అండ్ దీంతో పాటు ఇంకొక బాక్స్ ఉంది ఇందులో. చూద్దాం అందులో ఏమి ఇచ్చారో. సమ్ పేపర్ వర్క్, ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది. అండ్ వారంటీ కార్డ్ వచ్చేసరికి 2 years వారంటీ ఉందండి, ఇంటర్నేషనల్ వారంటీ. అండ్ ఇది వచ్చేసరికి 256 GB మెమరీ కార్డ్ ఉంది. అలాగే ఈ బాక్స్లో ఏమున్నాయో చూద్దాం. ఈ బాక్స్లో వచ్చేసరికి మనకి క్యారీ కేస్ ఉంది. ఇది ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. వావ్, ఎంత టైనీగా ఎంత హ్యాండీగా ఉందో. ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు దీన్ని క్యారీ చేసుకెళ్ళాలన్నా ఈజీగా తీసుకెళ్ళిపోవచ్చు. జస్ట్ ఇలా పెడితే సరిపోతుంది, ఈజీగా ఫిట్ అయిపోతుంది. ఒక్క నిమిషం. యా, ఇలా ఈజీగా ఫిట్ చేసేసుకొని పట్టుకెళ్ళచ్చు ఎక్కడికి కావాలనుకున్నా. అండ్ అలాగే ఇందులో వచ్చేసరికి ఇంకొక ఆప్షన్ ఏంటంటే, మన దగ్గర ఏవైతే మ్యాక్రో వైడ్ లెన్స్ ఉన్నాయో ఈ వైడ్ యాంగిల్ లెన్స్ని జస్ట్ ఇందులో పెడితే చాలు, ఇలా అటాచ్ అయిపోతాయి. ఇఫ్ యూ కెన్ సీ, అటాచ్ అయిపోతాయి. అలాగే ఈ మ్యాగ్నెట్ ఏదైతే ఉందో ఈ మ్యాగ్నెట్ కూడా జస్ట్ ఇక్కడ పెట్టగానే అటాచ్ అయిపోతుంది. సో అవి రెండు ఇందులో మనం విడిగా మళ్ళీ పెట్టుకోకుండా ఈజీగా ఉండేలాగా, మర్చిపోకుండా, ఎందుకంటే చిన్నవి కాబట్టి ఈజీగా ఎక్కడన్నా పోయే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఇట్స్ క్వైట్ ఈజీ అనమాట. దీనిలో పెట్టేసుకుంటే మనకి ఎక్కడికి పోతాయి అన్న భయం ఉండదు. సో అదండి. అండ్ క్యారీ కేస్ అవి అయితే చాలా ఈజీగా ఉన్నాయి, అన్నీ పెట్టేసుకొని ఇందులో నీట్గా తీసుకెళ్ళిపోవచ్చు. అలాగే దీన్ని ఇప్పుడు ఆన్ చేసి చూద్దాము ఎలాగో. దీనికి ఏంటంటే మనం జస్ట్ ఇలా తిప్పితే చాలండి, ఆటోమేటిక్గా అదే ఆన్ అయిపోతుంది. చూసారా ఎంత ఈజీగా ఉందో. దీనిలో ఇంకొక స్పెషల్ ఆప్షన్ ఏంటంటే, మనం నార్మల్గా కెమెరా లాగా యూస్ చేసుకోవాలి 4K రిజల్యూషన్లో అనుకున్నప్పుడు యూ కెన్ జస్ట్ అలా స్వైప్ చేస్తే చాలు. అండ్ ఎట్ ద సేమ్ టైం మనం కొన్ని ఇన్స్టాలో రీల్స్ కానివ్వండి, యూట్యూబ్లో షార్ట్స్ కానివ్వండి చేయాలనుకున్నప్పుడు ఇలా ఉంచితే ఆటోమేటిక్గా పవర్ ఆఫ్ అయిపోతుంది. పవర్ ఆన్ చేసుకొని దాన్ని ఎటు కావాలంటే అటు చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే దీనిలో వచ్చేసరికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఫోటో మీరు చూసినట్టయితే ఫోటో, వీడియో, అలాగే లో లైట్, అండ్ అలాగే స్లో మోషన్, టైం ల్యాప్స్, ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో. ఇది వచ్చేసరికి వీడియో సెట్టింగ్స్, పానరామిక్ వ్యూ, అలా అన్ని ఆప్షన్స్ ఇచ్చారు ఇందులో. సో నాకైతే చాలా నచ్చింది ఇది. చూడాలి సో వాడితే ఎలా ఉంటుంది అనేది. సో ఐ హోప్ దిస్ ఈస్ క్వైట్ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీబడి. అండ్ అలాగే యూట్యూబ్లో షార్ట్స్ అవి చేయాలి అనుకున్నప్పుడు, లేదా ఇన్స్టాగ్రామ్లో ఏమైనా రీల్స్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ఈ మోడ్లో, అంటే నారో మోడ్లో పెట్టుకొని చేసుకోవచ్చు. లేదా నార్మల్గా మనకి ఫుల్ స్క్రీన్ మోడ్లో కావాలి అనుకుంటే ఇలా చేసుకోవచ్చు. 4K రిజల్యూషన్ చూసారా, క్వాలిటీ అయితే చాలా బాగుందని చెప్తున్నారు అందరూ. సో ఐ క్యాన్ వెయిట్ టు ట్రై ఇట్. చూద్దాం వీడియోస్ అవి ఎలా వస్తాయో ఏంటో. మెయిన్ థింగ్ నాకు నచ్చింది ఏంటంటే దిస్ ఈస్ క్వైట్ హ్యాండీ. చాలా ఈజీగా ఉంది క్యారీ చేయడం కానివ్వండి, పెట్టుకోవడం కానీ చాలా ఈజీ. సో అందుకే నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. సో లెట్స్ సీ, యూస్ చేసి ఎలా ఉందో మీకు మళ్ళీ ఈసారి చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ఇది కూడా ఆటోమేటిక్గా పవర్ ఆఫ్ అయిపోయింది. బాయ్.